राजा रामचंद्र भगवान की पुरुषोत्तम का दीपम చూసుకో ఇంకా దీపం సంవత్సరం హనుమాన్ ముందు ఈ హనుమాన్ శోభయాత్ర చేస్తాం స్వామి. ఇప్పుడు 5వసారి. మన ఈ గతంలో కంటే ఇంకా భిన్నంగా ఈసారి ఏంటంటే ఇంకా పెద్ద ఎత్తున ఒక 1000 మంది స్వాములతో పెద్ద ఎత్తున ఈ శోభయాత్ర స్టార్ట్ అవుతుంది స్వామి. మన భక్తాంజనేయ దేవస్థానం నుండి కొత్త బస్ స్టాండ్ నుంచి మన భక్తాంజనేయ దేవస్థానం వరకు. అయితే గత సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా ఉంటుంది స్వామి. మన భక్తాంజనేయ దేవస్థానం నుండి కొత్త బస్ స్టాండ్ నుండి మన దేవస్థానం వరకు ఈ శోభయాత్ర ఉంటుంది స్వామి. ఈ నెల 21వ తారీఖు శుక్రవారం నాడు మన భక్తాంజనేయ దేవస్థానం నుండి సాయంత్రం 5 గంటలకు ఈ శోభయాత్ర బయలుదేరాం స్వామి. ఖచ్చితంగా మీరు అందరూ స్వాములు పాల్గొనాలని, ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్. అధిక సంఖ్యలో పాల్గొని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా అల్పాహారం మన శోభాయాత్ర తర్వాత అల్పాహారం కూడా ఉంటుంది కాబట్టి దీక్ష భక్తులకు మాత్రమే అల్పాహారం ఉంటుంది కాబట్టి శోభాయాత్ర అయిపోగానే అందరూ అల్పాహారానికి కూడా అటెండ్ కావాలి. ఎవరైనా సొంతంగా ఇవ్వదలిచిన వాళ్ళు ఉంటే ఇప్పుడు కూడా ఇవ్వకపోవచ్చు. కాబట్టి ముఖ్యంగా అందరూ అధిక సంఖ్యలో పాల్గొని శోభాయాత్ర సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. ఆధ్యాత్మిక కేంద్రంగా, భక్తి కేంద్రంగా విరాజిల్లుతున్నటువంటి మన సూర్యాపేట జిల్లా కేంద్రంలో 100 సంవత్సరాల చారిత్రాత్మకమైనటువంటి మహిమాన్వితమైనటువంటి శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో గత 100 సంవత్సరాలుగా ఎంతో మంది భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శిస్తూ వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకుంటారు. అలాంటి మహిమాన్వితమైనటువంటి శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయ కేంద్రంగా అనేక సంవత్సరాలుగా ఎంతో మంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ 41 రోజుల పాటు కఠినమైనటువంటి నియమాలు పాటిస్తూ హనుమాన్ దీక్ష చేస్తున్న స్వాములందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ స్వాముల యొక్క ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈ నెల 21వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణం నుంచి కాషాయ ధ్వజాలతో జయ జయ నాదాలతో భక్తుల యొక్క జయ జయ నాదాలతోటి వందలాది మంది స్వాములతో పాటు యావత్ హిందూ సమాజం మొత్తం కూడా వేలాదిగా తరలి వచ్చి ఈ యొక్క హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలని చెప్పి హనుమాన్ దీక్షా స్వాములు అందరూ కూడా కోరుతున్నారు. ఇది కేవలం హనుమాన్ దీక్షా స్వాములకే కాదు, రామ భక్తులైనటువంటి హనుమాన్ భక్తులు హిందూ బంధువులందరూ కూడా ఈ శోభాయాత్రలో వేలాదిగా పాల్గొని మనందరం కూడా మన హిందూ సంఘటిత శక్తిని, మన యొక్క భక్తిని చాటేటువంటి సమయం ఇది. కాబట్టి అందరూ కూడా 21వ తేదీ సాయంత్రం 5 గంటలకు భక్తాంజనేయ స్వామి దేవాలయం జరిగేటువంటి ఘనమైనటువంటి శోభాయాత్రలో వందలాదిగా పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి హనుమంతుని యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా హిందూ బంధువులందరూ కూడా హృదయపూర్వకంగా మనం చేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్. శ్రీ కేతాడు జయరాం స్వామి గారు కూడా హాజరవుతారు స్వామి. ఇక్కడ ఈ స్వామి మనకు ప్రతి సంవత్సరం వస్తుంది, ఈసారి కూడా వస్తున్నారు. మధ్యమరు పీఠాధిపతులు జయరాం స్వామి గారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వస్తుంది స్వామి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వామివారి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు ఏర్పాటున్నాయి. అలాగే రచిత నాగమణి ధరార్చన వెండి తమలపాకులతో పూజా కార్యక్రమం ఉంది. దానికి 500 ప్రధాన టికెట్ పెట్టాము. అందరూ కూడా దయచేసి పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. అలాగే తెల్లవారుజామున 3 గంటల నుంచి 105 పదేళ్ళ హనుమాన్ చాలీసా పారాయణం, హనుమత్ దీక్ష భక్త బృందము, అలాగే అందరు భక్తులు కూడా కలిసి చేసుకుంటాము. కాబట్టి విధిగా పాల్గొని స్వామి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మనకు 21వ తారీఖు హనుమత్ దీక్ష భక్త బృందం చేత
ఊరేగింపు కార్యక్రమం ఉంది, గ్రామ సేవ ఉంది. అద్భుతంగా వారి కోసం ఏర్పాటు చేస్తున్నారు. దీక్ష భక్తులందరికీ చాలా కృషి చేస్తున్నారు. సఫలీకృతం కావాలని మన ఆంజనేయ స్వామి ఇంకా ఇంకా అందరికి దగ్గరికి చేరాలని కోరుతూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై బలరామ భక్త హనుమానికి, పవన సుత హనుమానికి, రామచంద్ర భగవానికి.